అది 1919లో బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజలపై అమలు చేసిన అత్యంత భయంకరమైన చట్టం. అదే రౌలట్ యాక్ట్. ప్రజలు దీనిని డేంజరస్ యాక్ట్, బ్లాక్ యాక్ట్ అని కూడా పిలిచేవారు. ఈ చట్టం ప్రకారం ఎవరినైనా కారణం లేకుండా అరెస్ట్ చేయవచ్చు, విచారణ లేకుండా జైల్లో పెట్టవచ్చు, కోర్టులో న్యాయవాదికి హక్కు లేదు, ప్రజలు సమూహంగా గుమికూడకూడదు, పత్రికలపై కఠిన నియంత్రణలు కొనసాగేవి. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే భారత ప్రజలు స్వేచ్ఛను పూర్తిగా కట్టడి చేసే ప్రమాదకరమైన యాక్ట్ ఇదే కావచ్చు. ఈ చట్టానికి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. మహాత్మా గాంధీ మొదటిసారి దేశాన్ని ఏకం చేస్తూ సత్యాగ్రహం ప్రారంభించారు. పంజాబ్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అమృత్సర్లో ప్రజలపై దాడులు జరిగేవి. చివరకు 1919 ఏప్రిల్ 13న జలియన్వాలా బాగ్ మరణకాండ జరిగింది. ఎలాంటి హెచ్చరిక లేకుండా వేలాది మంది నిరపరాధులపై కాల్పులు జరిపి వారందరి ప్రాణాలు తీసేశారు. ఈ సంఘటన దేశాన్ని కదిలించింది. ఈ రౌలట్ యాక్ట్ భారత స్వతంత్ర పోరాటాన్ని మరింత శక్తివంతం చేసింది. ప్రజల్లో ఒకే భావన పెరిగింది, స్వేచ్ఛ కోసమైనా ఏదైనా త్యాగం చేస్తామని. మీకు 5 minutesలో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కిందున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.